ఒకసారి బాలు కాయతి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఒకసారి నేను ఆయన కూడా లైన్లో తీసుకునే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఒకసారి మాట్లాడుతున్నా లేదో అడుగుదాం, ఒకసారి అడిగి ఆయన కూడా చూసేయడం ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అండి. ప్రస్తుతం మీరు లైవ్లో ఉన్నారు అన్న, ఒక చిన్న క్లారిఫికేషన్ తీసుకోవచ్చా? చెప్పండి. ఇప్పుడు ఒక ఆడియో బయటపడ్డది, ఏది మహేందర్ రెడ్డి సంబంధించిన ఆడియో మీరే మాట్లాడేది కదా? అవునండి. అయితే నేను ఇంతకుముందు మహేందర్ రెడ్డిని కూడా లైన్లో తీసుకున్నాను. ఓకే. సో ఆయన ఏమంటాడంటే అదంతా ఫ్యాబ్రికేటెడ్, అంతా కట్ పేస్ట్ చేసిరు, మీరు క్లియర్గా చూడండి, ఎక్కడ కూడా కులాన్ని కించపరచలేదని చెప్పేసి అన్నారు వాస్తవంగా. ఒకసారి దాని గురించి మీరు ఏమైనా వివరణ ఇవ్వగలుగుతారా? మీకు అభ్యంతరం ఏం లేదు కదా లైవ్లో ఇవ్వడానికి? ఇప్పుడు అన్నగారు అన్నా సరే, ఇదే మహేందర్ రెడ్డి గారు అన్నా, మీరు హైదరాబాద్ నుంచి ఎంతమంది వస్తారు అంతమంది అన్నా సిరిసిల్ల నడి గాంధీ కాడికి రమ్మనండి. అన్నా ఆ ఆడియో ఇట్లా తప్పు అయితే అన్నా నేను ముక్కు నాలుగు రాస్తా, ముక్కు ఒకటి అన్నా, అది 10 రోజుల కింద మాట్లాడి నేను కూడా బయట పెట్టలేదు, ఎందుకంటే ఇది ఇబ్బంది అవుతుంది పాపం ఆయన ఎట్లా మాట్లాడాలి. అవును నేను గల్ఫ్ ఇష్యూకి సంబంధించి కేటీఆర్ గారు కవరేజ్ ఇస్తున్నా అని చెప్పి నన్ను ఇష్టం ఉన్నట్టు ఒక రోజు ముందు అది 10 రోజుల ముందు మాట్లాడింది. అన్నా దానికి సంబంధించి మాట్లాడింది. నన్ను సన్నాశాన్ని కాంగ్రెస్ మీటింగ్ లో మైక్ లో స్పీచ్ లో ఇస్తే నేను కోపంతో వాస్తవం బయట పెట్టినది, పెట్టేది కాకుండా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయని ఇంత ఇష్యూ అయితే నాకు తెలియదు వాస్తవానికి. మొన్నటి వరకు కేకే మహేందర్ రెడ్డి గారికి నేను మన దగ్గర ఉన్నోనే కదా, గన్ని వార్తలు రాసిన నా యూట్యూబ్ ఛానల్ లో కూడా దగ్గర ఉన్న యూట్యూబ్ వార్తలు పెట్టిన, ఇంటర్వ్యూలు చేసిన. ఆయన మీద నాకు ఏం కోపం ఉంటది? ఆయన జనం మాటలు నమ్ముకుంటా మీద కక్ష సాధింపు చర్యలు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తుండు కాబట్టి నేను ఉన్నది ఉన్నట్టు బయట పెట్టి నా మీద కేసు పెట్టాను, తప్పు కదా? ఎందుకు ఫిర్యాదు ఇస్తలేడు? పోలీస్ స్టేషన్ ఫిర్యాదు ఇవ్వాలి రేపొద్దు దీని మీద ఖచ్చితంగా. ఇంకా ఉన్నాయి, ఇంకా ఆయన ఒకటి కాదు, ఇంకా మాట్లాడే ఉంటే ఇంక ఇబ్బంది అవుతుంది. జిల్లా ఆఫీసర్ల గురించి కూడా మాట్లాడిండు, కానీ అవన్నీ అవసరం లేదు. ఆయనతో కోపం లేదు, కాంగ్రెస్ తో వ్యతిరేకం లేదు, ఎవరు గవర్నమెంట్ ఉన్నా ఎవరు ఉన్నా నాకు సంబంధం లేని విషయం. ఎందుకంటే ప్రజలకు మేలు జరగాలని కోరుకునే వ్యక్తి బాగున్నట్టు. మొన్నటి దాకా ఎమ్మెల్యే గారు కేటీఆర్ మా ఎమ్మెల్యే లోకల్ డెవలప్మెంట్ చేసిన కాబట్టి ఇంచుమించు సపోర్ట్ చేసినాం. మంచి అన్నం చెడును చెడను. మహేందర్ రెడ్డి అన్న రేపు మంచి పని చేసినా సపోర్ట్ చేస్తారు. రేపు నాకైనా శత్రువు కాదు. మహేందర్ రెడ్డి గారు కూడా అద్భుతమైన వ్యక్తి, మంచి వ్యక్తి, కానీ ఆయన ఏ మూడ్ లో మాట్లాడేది మన తప్పు. అది ఒక నిరోధులు ఇది ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు మాట్లాడారు? మీరు కంప్లీట్ గా దాన్ని ఫ్యాబ్రికేట్ చేసిరు, మీరే కట్ చేసి మీరు అంతా కావాలని బురదలతో చెప్పేసి అంటున్నాడు. నాకైనా శత్రువు. ఆయన ఇంటికి 4 రోజులు 5 రోజుల కింద పోయి కూడా అన్నం తిని వచ్చిన పిలిస్తే నాకైనా శత్రువు అన్న నాకేమన్నా? ఆయన పిలిస్తే ఆహ్వానిస్తే ఆయన ఇంటికి నామాపూర్ పోయి భోజనం చేసి వచ్చిన, అన్నం పెట్టిన ఇంటికి సున్నం పెడతాను నేను. నా మీద కుట్రలన్నీ నన్ను అంటే నువ్వు విషం నింపుకొని నా మీద కేసులు పెట్టే చేసే ప్రయత్నం చేస్తున్నావు. అంటే నేను ఆత్మరక్షణ కోసం ప్రొటెక్ట్ చేయాలి కదా నేను. వీళ్ళు చేసుకోవాలి కాబట్టి ఈయన వ్యక్తిత్వం ఎటువంటిది, ఈయన బయట ఒక్క మనుషులు లోపల ఒక్క మనుషులు అని ఈయన ఆ గుణం నేను బయట పెట్టాలని పెట్టిన. అసలు ఎగ్జాక్ట్ గా ఏమన్నా ఆయన ఎగ్జాక్ట్ గా ఏమన్నా ఒక 2-3 విషయాలు అయితే తెలుస్తుంది పద్మశాలి కులాన్ని. ఒకసారి నా పిల్లల మీద ఒకటి చెప్తున్నా, నేను ఎవరికి వ్యతిరేకం కాదు. ఒకటి మహేందర్ రెడ్డి గారు కూడా వ్యతిరేకం. సిరిసిల్ల పద్మశాలి సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఏమని? పాపడాలు కాదు, ఈ బతుకమ్మ చీరల ఆర్డర్లు వస్తలేవు, మన శాలలో బతుకులు గిట్ల అవుతున్నాయి, నేను పాపడాలు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. చాలా మన పద్మశాలీలు పట్టించుకుంటలేదు, నల్గొండలో ధర్నాలు చేస్తారు, ఇక్కడ సిరిసిల్లో పట్టి ఆయన వాట్సాప్ లో వైరల్ అవుతుంది. ఒకటి పద్మశాలి జేఏసీ ఫేస్బుక్ లో మన యూట్యూబ్ లో చూస్తే డౌన్లోడ్ చేసుకొని సిరిసిల్ల వార్త కాబట్టి నేను బలగం టీవీలో పెట్టిన, తర్వాత నా ఫేస్బుక్ లో పెట్టిన. గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తూ బతుకమ్మ చీరలు ఇవ్వండి, మళ్ళీ పాత వెనుకటి రోజులు వస్తాయని విజ్ఞప్తి చేస్తూ పెడితే ఇక మా వాళ్ళు ఉంటారు కదా కొంతమంది నాకు ఆ స్క్రీన్ షాట్ అది చేసి ఆయనకు లింక్ పెట్టిరు, ఏమో చూసినట్టున్నాడు. కేటీఆర్ గారు అమెరికాలో ఉన్నప్పుడు ఈ గల్ఫ్ కు సంబంధించి వీళ్ళు విడుదలవుతారని తెలిసి నేను ఒడ్డరెక్కాలని పోతున్నప్పుడు నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి ఆయన న్యాచురల్ ఉద్దేశపూర్వకంగా ఎట్లా కానీ కడుపుల పాత్ర కుట్రుంది, ఆయన మనసులో ఉన్నది బయటకు వచ్చింది. ఉద్దేశపూర్వకంగా ఏం తెలియదు భయ్య నాకు. ఏం బాలు గారు ఎంతమంది పాపడాలం నేను రిలేటెడే కదా, అలా నేను ఫేస్బుక్ లో పెట్టిన వార్త ఇచ్చిన కదా, పాపడాలు నా టైటిలే పాపడాలు అమ్ముతున్నా సిరిసిల్ల నేత అన్న ఉంటుంది చూడండి నా ఫేస్బుక్ లో స్క్రీన్ షాట్ పెడతా. ఎంతమంది పాపడాలు అమ్ముతారు, ఎంతమంది నిరోధులు అమ్ముతున్నారు అంటే నేను నిరోధులు లెక్క పెట్టి చెప్పాను. సిరిసిల్ల నేత అన్న నిరోధులు అమ్మితే ఇబ్బందులు వాడు నా మీద కేసు పెడతాడు, కేసు పెట్టిస్తాడు అలా ఇలాంటి ఆడియోలో. అంటే బెదిరింపు ధోరణి కాదా ఇది? కేసు పెట్టిస్తాడన్నట. కేసు పెట్టిస్తే పెట్టిరు కానీ మన బతుకమ్మ చీరలు ఆర్డర్ వచ్చేటట్టు చూడరు సార్ అంటే మొన్నటి దాకా 6 సంవత్సరాలు దొబ్బి తిన్నది చాలదా? అంటే మీరు కట్ చేసిరు అని అంటున్నాడు ఆయన క్లియర్ గా. ఏది ఆయన క్లియర్ కట్ చేసిరు అని చెప్పేసి అంటున్నాడు.
రేపు రండి నేను చూపిస్తా, వాళ్ళందరూ మైకుల గాంధీ కాడ మైకులు ఇప్పిస్తా, సిరిసిల్లాల బహిరంగ సభ పెట్టమను. వాళ్ళు రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తారు కదా, వాళ్ళ మైకులు నా ఫోన్ ఇచ్చేస్తా పెట్టమను. నేను అందులో ఏమన్నా కల్పించి పెట్టినా చేసినా చూస్తాది. రేపు 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 వస్తుందా సీఎం రేవంత్ రెడ్డి గారు? 7వ తారీఖు నాడు వస్తుండే, అదే మైకులు ఇప్పిస్తా. రేపు పెట్టుకుందాం మనం. రేపు గాంధీ చౌరస్తాకు కేకే మహేందర్ రెడ్డి రమ్మంటా నేను. ఆడ మనం ప్లాన్ చేద్దామా? ఒకటే అన్న, నేను అందులో ఇట్లా ఏమన్నా మిమిక్రీ చేసో ఇంకోటో చేసి ఉంటే నేను ముక్కు నాలుగు రాస్తాను చెప్తున్నా. కానీ నేను పెట్టేది కాదు, ఎందుకంటే సరే ఏదేమైనప్పటికీ నాకు బాధల వీళ్ళు అది కూడా ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్ గారిని అతను మాట్లాడి సమస్య కూడా ఒడిచింది వాళ్ళు నన్ను సన్నాసి అన్నందుకు. తెల్లారి నా మీద ప్రెస్ మీట్ పెట్టించింది ఆయన ఆఫీస్ లో కాంగ్రెస్ లీడర్లు అన్నదాస్ బాను అనే పిల్లగాంతో. మళ్ళీ నా మీద చెడ్డగా వాట్సాప్ లలో మొత్తం నా మీద ఏది జర్నలిస్ట్ అని మొత్తం ప్రచారం చేపిస్తే అప్పుడు నేను వీడియో చేసి నేను పెట్టిన తప్ప, నేను అప్పటికి కూడా నన్ను తిట్టినా కూడా మనసులోకి వెళ్ళి తీసేసిన ఆది సిన్న మీద గౌరవంతో. నువ్వు ఆది సిన్న పక్కకి ఉన్నాడు, కనీసం మాట్లాడి బాలు ఏదో అనుకోకుండా ఫ్లోయింగ్ లా అన్న మీ ఇడిచిపెట్టని చెప్పాలి కదా. ఎందుకు పెంచుకున్నావు నాతోని? నేను ఇతను శత్రు కూడా నీ ఆస్తులు దోసుకుని తిన్నా, ఏమన్నా నీకు ఏమైనా ఇప్పుడు నష్టం చేసినా, ఎప్పుడైనా వ్యతిరేకంగా వార్తలు రాసినా, నీ కాంగ్రెస్ కి రాసినా, నీకు రాసినా, గవర్నమెంట్ వచ్చినా కూడా ఒక రోజు కూడా వ్యతిరేకంగా రాసినా. అవును. మరి ఇప్పుడు రేపు గాంధీ చౌరస్తాకు ఇప్పుడు ఆయన దేనికి ఏ సవాల్కైనా సిద్ధంగా ఉన్నా. నేను పద్మశాలి కులాల సంఘాలతో కూడా మాట్లాడతా, వాళ్ళని కూడా రమ్మని చెప్తా. రేపు పెట్టుకుందామా గాంధీ చౌరస్తా దగ్గర? అన్న ఇప్పుడు వచ్చినా కూడా నేను వినిపిస్తా, ఎందుకంటే నేను గట్లా కల్పితాలు చేస్తే బాలు అనేటోళ్ళకి ఇంత ఇప్పుడు ఒక ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి అన్నా, నేను తప్పులు చేస్తే వాళ్ళు తెల్లారు ఏం చేస్తారో తెలియదా? ఇప్పటికీ నాకు థ్రెట్ ఉందన్న, ఎన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయో తెలుసా అన్నగారు? ఇప్పటికీ నా ప్రాణానికి ఏమన్నా అయితే కేకే మహేందర్ రెడ్డి అండ్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బాధ్యత వహించాలి. ఇప్పటికి చాలా నా మీద ఇష్టం ఉన్నట్టు పోస్టులు పెడుతున్నారు, నా మీద నాకు కోట్ల రూపాయల ఆస్తులున్నాయి అట, లేకపోతే కేటీఆర్ ఇచ్చిండా, కేకే మహేందర్ ఇచ్చిండా, నా కూడా ఆస్తులు బయట తీయండి. మా బతుకులు ఈఎంఐలు వెళ్ళక బతుకులు వెళ్ళి ఇస్తుంటే వీళ్ళేమో మా మీద గిసుంటి దాడులా. ఖచ్చితంగా మీలాంటి వాళ్ళ జర్నలిస్టులకు ఖచ్చితంగా కాలేజ్ టీవీ అండగా ఉంటుందన్న. ఖచ్చితంగా మీ గురించి మాట్లాడతాం. ఖచ్చితంగా కేకే మహేందర్ రెడ్డి కూడా ఆయన కూడా సవాల్కి సిద్ధమంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా మేము కూడా రేపు ఎల్లుండో ఖచ్చితంగా సిరిసిల్ల ఖర్చు తీరుతాం మనకు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా తేలాలి, ఇది ఎవరిని తిట్టిరు ఏంటి అనేది ఖచ్చితంగా తేలాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా మేము కూడా వస్తామన్నా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. సో ఇది మాట్లాడుతాను, ఆయనే చెప్తాను, రికార్డ్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయననే చెప్తా ఉన్నాడు.